అది 1953. బ్రిటిష్ ఈస్ట్వెల్ షిప్పింగ్ కంపెనీ తన కార్గో షిప్తో నార్త్ సీలో ట్రావెల్ చేస్తుంది. మొత్తం ఆ షిప్లో 45 మంది క్రూ మెంబర్స్ కొన్ని బిలియన్స్ విలువ చేసే గూడ్స్ని క్యారీ చేస్తూ తన డెస్టినేషన్కి దగ్గరలో ఉంది. ఆ షిప్ని ఆపరేట్ చేసేది కెప్టెన్ జాక్ ఎడ్మండ్. అతనికి సముద్రమంతా ప్రశాంతంగా ఉందని, వారి ప్రయాణం సవ్యంగా సాగుతున్నట్టు అనిపించింది. సమయం రాత్రి 12 గంటలు. మసకబారిన చీకటి. డెక్ మీద పనిచేస్తున్న నావికులు ఎవరి పనిలో వారి నిమగ్నమై ఉన్నారు. కెప్టెన్ సమయాన్ని, షిప్ ట్రావెల్ చేసే రూట్ని తన లాగ్ బుక్లో రాస్తున్నాడు. ఇంతలో ఒక పెద్ద శబ్దం. ఒక్కసారిగా ఆ ప్రశాంతతంతా చెదిరిపోయింది. అనుకోకుండా సముద్రం అడుగు భాగం నుండి ఒక ఎక్స్ప్లోజన్ జరిగినట్టు ఐరన్ విరిగిన సౌండ్ వచ్చింది. భూమంతా కంపించి రాకాసి అలలతో షిప్పును ఒక్కసారిగా కుదిపేసింది. క్షణాల్లో గాఢమైన పొగ షిప్పును కమ్మేసి కళ్ల ముందు 5 అడుగుల దూరం కూడా కనపడినంత కారుమేఘం. చీకట్లో లైట్లు కూడా మసకబారి ఏమీ కనిపించట్లేదు. కంపస్ కూడా పిచ్చిపట్టినట్టు దాని దిశను చూపకుండా చుట్టూ తిరుగుతుంది. క్రూ మెంబర్స్ భయంతో ఒకరినొకరు కేకలేస్తున్నారు. అయితే మరోవైపు లాగౌట్ డ్యూటీలో ఉన్న ఒక నావికుడు గట్టిగా అరిచాడు. అతని అరుపు గాల్లో మారుమోగింది. కానీ అతను మాత్రం అక్కడ అదృశ్యమయ్యాడు. మిగిలిన క్రూ మెంబర్స్ ఎంత వెతికినా అతను మాత్రం కనపడలేదు. ఈ సంఘటన బ్రిటిష్ ఈస్ట్వెల్ కంపెనీ రికార్డ్స్లో రికార్డ్ చేయబడింది. కానీ ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగిందో ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇది సహజంగా జరిగిందా, లేక నార్త్ సీ అడుగు భాగంలో ఇంకేమైనా మిస్టరీ దాగి ఉందా అనేది పక్కన పెడితే ఇవి ఊహలు కాదు. ఈ సముద్రంలో ఇలాంటివి కొన్ని వందల మిస్టరీలు దాగి ఉన్నాయి. నార్త్ సీ ఈ పేరు విన్నప్పుడల్లా అక్కడ ఒక సముద్రం మాత్రమే కాదు, అంతకు మించి యూరప్ చరిత్ర, అనేక యుద్ధాలు, ఆర్థిక వనరులు, వీటన్నిటికీ మించి ఇప్పటికీ అంతుచిక్కని అనేక మిస్టరీలు. బ్రిటన్ నుండి నార్వే వరకు విస్తరించి ఉన్న ఈ సముద్రం యూరప్లో ఉన్న దేశాలకి ఒక బ్లడ్ వెజల్లా పనిచేస్తుంది. వైకింగ్ దాడులు, వరల్డ్ వార్స్, నేవీ బ్యాటిల్స్ మరియు 20వ శతాబ్దపు ఆయిల్ రిగ్గింగ్స్ అన్నీ ఈ నార్త్ సీ పైనే జరిగాయి. నార్త్ సీలో ఇప్పటి వరకు 5,000కు పైగా ఓడ ప్రమాదాలు జరిగాయి. ఇవన్నీ రికార్డ్ చేయబడినవి మాత్రమే, చేయనివి ఇంకెన్నో. ఒక్కొక్క ప్రమాదం వెనుక కొన్ని వందల కుటుంబాల కన్నీళ్లు, ఫిషింగ్ కని వెళ్ళి తిరిగిరాని కథలు మరెన్నో ఉన్నాయి. రాత్రి వేళల్లో ఇక్కడ ప్రయాణించే జాలర్లు ఇప్పటికీ చెప్తారు, కొన్నిసార్లు అకస్మాత్తుగా దట్టమైన పొగలోంచి భయంకరమైన శబ్దాలు వస్తాయని, షిప్లు ఎలాంటి కారణం లేకుండా సముద్ర మధ్యలో ఆగిపోతాయని చెప్తారు. ఇలాంటివన్నీ ఈ ఉత్తర సముద్రంపై మరింత భయాన్ని పెంచాయి. హిస్టరీ, వార్, ఎకనామీ ఇవన్నీ పక్కన పెడితే నార్త్ సీ అనేది సైలర్లకి ఒక భయంకరమైన ప్రదేశం. వారు చెప్పే రాకాసి ఓడలు, అన్ఎక్స్ప్లెయినెడ్గా ఓడలు మునిగిపోవడం, క్రూ మెంబర్స్ కనిపించకుండా పోవడం, ఇవన్నీ పుస్తకాల్లో రాయకపోయినా కోస్టల్ విలేజెస్లో కథలుగా వినపడతాయి. ఈ ఉత్తర సముద్రం బ్రిటన్, డెన్మార్క్, నార్వే, జర్మనీ, నెదర్లాండ్ మధ్య నుండే ఒక ఖండాంతర సముద్రం. ఇది దక్షిణాన ఇంగ్లాండ్ కాలువను, నార్త్లో నార్వే సముద్రం ద్వారా అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుకుపోతుంది. ఇది 970 కిలోమీటర్ల పొడవు, 580 కిలోమీటర్ల వెడల్పుతో 5,70,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. నార్త్ యూరోపియన్ షిప్పింగ్ లైన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రధాన ఫిషింగ్ హార్బర్ని కలిగి ఉంది. ఈ సరిహద్దు దేశాలకు ఈ కోస్టల్ లైన్ కేవలం బార్డర్ మాత్రమే కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ అండ్ టూరిజంలా పనిచేస్తుంది. 1969లో నార్వేలోని ఎకోఫిష్ అనే ఆయిల్ ఫీల్డ్ని మొదటిసారిగా కనుగొన్నారు. 1971 నుండి ఈ ఎకోఫిష్ నుండి ఆయిల్ ప్రొడక్షన్స్ని స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ప్రతిరోజు కొన్ని బిలియన్ బ్యారెళ్లకు సమానమైన క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఆయిల్ ఫీల్డ్ వల్ల ప్రపంచ దృష్టిని నార్త్ సీ వైపు తిప్పడమే కాదు, నార్వే ఆర్థిక స్థితిగతుల్నే మార్చేసింది. 1999లో బ్రిటన్ తన ఆయిల్ ఉత్పత్తుల్ని వెలికితీయడంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి చేరుకుంది. అయినా ఇప్పటికీ రోజుకు 1.3 బిలియన్ బ్యారెళ్లకు సమానమైన క్రూడ్ ఆయిల్ని, న్యాచురల్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని దేశాలైతే ఏకంగా ఈ సముద్రంపై విండ్ ఎనర్జీ ఫార్మ్స్నే మొదలుపెట్టేశాయి. ఈ నార్త్ సీ ఒక అడ్వాంటేజ్ని కలిగి ఉంది. ఇక్కడ నిరంతరం స్ట్రాంగ్ విండ్స్ అనేవి ఫ్లో అవుతూనే ఉంటాయి. చాలా ప్రదేశం వరకు లోతు తక్కువగా ఉండడం, అది కూడా తీరానికి దగ్గరగా ఉండడం మరొక అడ్వాంటేజ్. ఈ కారణాల వల్లే నార్త్ సీ వరల్డ్స్ బెస్ట్ విండ్ ఎనర్జీ జోన్గా మారింది. ఇంతకు మించి దాని అడుగు భాగంలో ఒక వింత ప్రపంచమే ఉంది. చుట్టూ ఎటు చూసినా
విరిగిపడిన పెద్ద పెద్ద లోహాలు, కేవలం ఆకారాన్ని చూస్తే చాలు భయం పుట్టే వస్తువులుంటాయి. ఒకసారి ఒక స్కూబా డైవర్ డైయింగ్కని వెళ్ళినప్పుడు ఒక తుప్పు పట్టిన సిలిండ్రికల్ ఆకారాన్ని చూసినట్టు చెప్పుకొచ్చాడు. బహుశా అది సబ్మెరైన్ టార్పిడో అయ్యుండొచ్చు. భయంకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కొన్నిటిని తాకితే పేలే అవకాశం ఉందని నిపుణులు చెప్పుకొస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం ఈ శకలాలు కొన్ని వేల సంఖ్యలో సముద్ర అడుగు భాగంలో పడి ఉన్నాయి. భారీ నౌకలు, జలంతర్గాములు, అలాగే ఆయుధాలు కూడా ఉంటాయి. అయితే అవి అక్కడికి ఎలా వచ్చాయి అని తెలుసుకునే ముందు ఈ నార్త్ సీ కొన్ని వేల సంవత్సరాల చరిత్రను తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న నార్త్ సీ 20,000 సంవత్సరాల క్రితం ఐసేజ్లా ఎక్కడ చూసినా మంచుతో ఉండేది. యూరప్ ఉత్తర భాగం అంతా మంచుతో కప్పబడి ఈ ప్రదేశం ఒకప్పుడు విశాలమైన భూభాగంలా ఉండేది. దీనికి సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు డాగర్లాండ్ అని పేరు పెట్టారు. అక్కడ పచ్చని గడ్డి మైదానాలు, పెద్ద పెద్ద నదులు, అడవులు, సరస్సులు కూడా ఉండేవి. వేటాడుతూ జీవించే మనుషులు, జంతువులు, మమోతులు, అడవి గుర్రాలు ఆ ప్రదేశంలో సంచరించేవి. ఆర్కియాలజిస్టులు సంపాదించిన ఆధారాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రదేశంలో మనుషులు బ్రతికారని గుర్తించారు. 12,000 సంవత్సరాల క్రితం వాతావరణం వేడెక్కడం వల్ల ఐసేజ్ కాస్త ముగిసి హాలోసిన్ యుగం ఏర్పడింది. ఉష్ణోగ్రతల వల్ల ఐస్ కరుగుతూ సముద్ర మట్టాలు పెరిగి ఈ డాగర్లాండ్ అనేది సముద్ర గర్భంలో కలిసిపోయింది. అక్కడ నివసించే ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. నేటికి ఈ సముద్ర అడుగు భాగంలో డాగర్లాండ్ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. ఎలాగైతే ఇప్పుడు తువాలు అనే దేశం సముద్ర అడుగు భాగంలో కలిసిపోతుందో అలాగే ఈ డాగర్లాండ్ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్ర అడుగు భాగంలో మునిగిపోయింది. 1930 నుండి ఇప్పటి వరకు ఈ భాగంలో చేపలు పట్టే ఫిషర్మ్యాన్స్ వలల్లో వింత వింత ఆకారాలు, ఎముకలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన మమూత్ ఎముకలు లభించాయి. క్రీస్తుపూర్వం నుంచి సుమారు 793 సంవత్సరాల వరకు ఈ సముద్రంపై ఎలాంటి చారిత్రాత్మక ప్రయాణం జరగలేదు. 8వ శతాబ్దం వచ్చేసరికి ఒక కొత్త యుగం ప్రారంభమైంది. అదే వైకింగ్ యుగం. అప్పటి నుంచే నార్త్ సీ అసలైన చరిత్ర మొదలైంది. విచిత్రమైన వేషధారణలో, గాలి ద్వారా నడిచే వేగవంతమైన పడవలతో క్రీస్తు శకం 793లో మొట్టమొదటి వైకింగ్ దాడి జరిగింది. ఈ వైకింగ్ రైడర్స్ ఇంగ్లాండ్ తీరంలో స్కాట్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్ వంటి తీరాల్ని భయభ్రాంతులకు గురి చేసేవారు. ఈ వైకింగ్ రైడర్స్ని సముద్రపు దొంగలని కూడా పిలిచేవారు. ఈ సముద్రపు దొంగలు కేవలం దోపిడీలు మాత్రమే కాదు, వారి జీవితం మొత్తం సముద్రయాత్రలు చేసి ఎన్నో కొత్త కొత్త సముద్ర మార్గాలను కనుగొని ఈ ప్రపంచానికి అందించారు. ఒక చోట దోపిడీ చేసి మరో చోట లేదా మరో దేశంలో విక్రయించేవారు. వారి అద్భుతమైన నైపుణ్యం ద్వారా చరిత్రలో అప్పటి వరకు ఎవ్వరూ నిర్మించని దృఢమైన నౌకలు నిర్మించారు. కొలంబస్ అమెరికాని కనిపెట్టిన 500 సంవత్సరాలకు ముందే ఈ రైడర్స్ సాహసాలు చేశారు. వీళ్ళ వ్యాపారం పేరుతో బంగారాన్ని, వెండిని, మసాలా దినుసులనే కాదు, ఆయా దేశాల సంస్కృతి, భాషలను కూడా బదిలీ చేశారు. ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ ఉన్నట్టు వీళ్ళు కూడా 11వ శతాబ్దం తర్వాత కనిపించలేదు. అయితే దీనికి మరోవైపు కూడా ఉంది. వరల్డ్ వార్ II అనేది ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయిందనేది పక్కన పెడితే దాని ముగింపు మాత్రం హిట్లర్ పతనంతోనే జరిగింది. 1940లో వరల్డ్ వార్ II యూరప్ దేశాలన్నింటినీ చుట్టుముట్టింది. మొదట్లో పోలాండ్, డెన్మార్క్ ఈ 2 దేశాలు నాజీ జర్మనీ చేతుల్లో ఓడిపోయాయి. ఇప్పుడు హిట్లర్ దృష్టి నార్వేపై పడింది. హిట్లర్కి నార్వే అనేది ఒక గొప్ప అవకాశంలా కనిపించింది. ఎందుకంటే జర్మనీ శత్రు దేశాలు నార్వేని ఆక్రమించి జర్మనీకి వెళ్లాల్సిన ఆయిల్, ఐరన్ ఓర్ అన్నిటినీ నిలిపేస్తారు. అదే కానీ జరిగితే ఆ వార్లో జర్మనీ ఓడిపోతుంది. నార్వే పోర్ట్ లైన్స్ అనేవి స్వీడన్ నుంచి వచ్చే గూడ్స్ సరఫరాలకు అత్యుత్తమమైన మార్గం. నార్త్ సీ తీరాల్ని కంట్రోల్ చేసేవారు యుద్ధాన్ని గెలుస్తారని హిట్లర్కి ఎలాగో తెలుసు. కాబట్టి హిట్లర్ తక్షణ కర్తవ్యం నార్వేని ఆక్రమించడం. ఏప్రిల్ 9, 1940 తెల్లవారుజామున 4 గంటలకు జర్మనీ నేవీ హంటింగ్ బోట్స్తో ఆపరేషన్ వేజర్బంగ్ అనే పేరుతో నార్వేపై యుద్ధం మొదలుపెట్టింది. నార్వేకి రాజధాని అయిన ఓస్లో ఇంకా ప్రధాన నగరాలపై ఒకేసారి పెద్ద ఎత్తులో దాడులు జరిగాయి. నార్వే, దాని మిత్ర రాజ్యాలు వాటిని ప్రతిఘటించే పనిలో ఉన్నాయి. అప్పుడు బ్రిటిష్, ఫ్రాన్స్, పోలాండ్ వంటి దేశాలు జర్మన్తో యుద్ధం చేయసాగాయి. ఈ యుద్ధం సుమారుగా 2 నెలల పాటు కొనసాగింది. చివరికి నార్వే హిట్లర్ చేతికి చిక్కింది. నార్వే అనేది హిట్లర్కి బ్రిటన్పై యుద్ధం చేయడానికి
ఎంతగానో హెల్ప్ చేసింది. కానీ ఆ యుద్ధం చేసినప్పుడు ఒకరినొకరు ప్రతిఘటించే సమయంలో వందలకు పైగా షిప్లు, వేలకు పైగా చిన్న చిన్న నేవీ షిప్లు ఆ సముద్రంలో మునిగిపోయాయి. అప్పుడు జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలివి. 1940లో జర్మనీకి చెందిన బ్లూషర్ అనే యుద్ధ నౌకను నార్వే కాల్చేయడంతో బ్లూషర్ అనే యుద్ధ నౌక నార్త్ సీలో మునిగిపోయింది. అదే ఇయర్లో బ్రిటిష్ డెస్ట్రాయర్ గ్లోరూమ్ని జర్మనీకి చెందిన యుద్ధ నౌక ఢీకొట్టడంతో ఆ 2 షిప్లు సముద్రంలో మునిగిపోయాయి. అయితే ఆ షిప్లో కొన్ని వందల మంది సోల్జర్స్ శత్రు దేశాలతో పోరాడడానికి కొన్ని రోజులకు సరిపడే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అందులో ఉన్నాయి. దానికి తోడు హిట్లర్ ఆ సమయంలో శత్రువుల్ని అడ్డుకోవడానికి నేరుగా మిజైల్స్ని బాంబుల వర్షం కురిపించాడు. చివరిగా నార్వేపై జర్మనీ తాత్కాలిక విజయం సాధించింది. ఆ టైంలో యూరప్ దేశాలన్నీ నార్త్ సీని ఒక బాంబుల గ్రేవ్యార్డ్లా తయారు చేశారు. ఇప్పుడు నార్త్ సీ అనేది ఎందుకంత డేంజర్ అనేది ఇప్పుడు చూద్దాం. నార్త్ సీ ఒక షాలో సీ, అంటే మిగిలిన వాటితో పోలిస్తే ఈ సముద్రం లోతు తక్కువగా ఉంటుంది. కాబట్టి గాలి బలంగా వీచినప్పుడు అలలు పెద్దగా వేగంగా వస్తాయి. అట్లాంటిక్ డీప్ సీతో పోలిస్తే నార్త్ సీలో తుఫాన్లు మరింత భయంకరంగా ఏర్పడతాయి. అంతేకాదు ఇక్కడ వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. ఒక క్షణం ఆకాశం క్లియర్గా ఉంటే మరో క్షణం థిక్ ఫాగ్తో వైలెంట్గా స్ట్రోమ్స్ వస్తాయి. సడన్లీ వెదర్ షిఫ్ట్ జరిగి నావికులు దారి తప్పే ప్రమాదం ఉంటుంది. ఈ సముద్రం అడుగు భాగంలో పెద్ద మొత్తంలో ప్రమాదకరమైన శాండ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు కనిపించకపోవడం వల్ల షిప్ బాటమ్ అనేది డ్యామేజ్ అయి చాలాసార్లు షిప్ మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. నార్త్ సీ అనేది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ మాత్రమే. నేచర్ పరంగా కూడా ఇది యూరప్లో అత్యంత ప్రమాదకరమైన సముద్రం. తక్కువ లోతు, భీకరమైన తుఫాన్లు, క్షణాల్లో మారే వాతావరణం ఇవన్నీ కలిసి నార్త్ సీని ఒక ట్రాప్లా మార్చాయి.